నర్స్ ఆపరేషన్ థియేటర్ రెడీ చేయండి. పేషెంట్కి కావాల్సిన మందులని రెడీ చేసిర్రా? ఈ పేషెంట్ తరపున కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కౌంటర్లకు వెళ్ళి పైసలు కట్టమని చెప్పుండ్రి. మీ పేషెంట్ని సురక్షితంగా కాపాడతామని చెప్పి లాస్ట్కు మా వంతు పని మేము చేసినాం, అయినా కూడా ఫలితం లేదు అని కళ్ళద్దాలు తీసి ఐఎమ్ సో సారీ అని సావు కబురు చల్లగా చెప్తారు కదా నువ్వు డాక్టర్లు. గట్లాంటి సీనే మళ్ళొకసారి బిఎన్ రెడ్డిలా జరిగిందిలా. ఒకసారి చూడుండ్రి మీరే. నేను చెప్పే ముచ్చటైతే సేమ్ ఠాగూర్ సినిమాలో జరిగినట్టే జరిగింది. గా సినిమాలో సచిన మనిషికి వైద్యం చేసుకుంటా డాక్టర్లు డ్రామాలు ఆడుకుంటా బతుకున్నట్లున్నాడు ఇట్లున్నాడని ఆఖరికి మేము చేసేది చేసినాం, ఇంకా అంతా దేవుని చేతిలోనే ఉన్నదని చేతులు ఎత్తేస్తారు గా డాక్టర్లు. అగో సేమ్ గా సీన్ ఇప్పుడు కూడా రిపీట్ అయింది బిఎన్ రెడ్డి నార్లా. అయితే బిఎన్ రెడ్డి అరుణ హాస్పిటల్లో దవాఖానలో మస్తు దారుణం జరిగిందిలా. అయితే మాధవరం శ్రీనివాసరావు అనే వ్యక్తిని గత 20 రోజుల కింద అస్తినపురంలో ఆటో యాక్సిడెంట్ జరిగింది. అయితేనట్ట దక్కనే ఉన్న బిఎన్ రెడ్డి అరుణ హాస్పిటల్ కి తీసుకొని పోయి అడ్మిట్ చేసి హాస్పిటల్లో ఉన్న డాక్టర్ ఏం కాదు ఒక చిన్న ఆపరేషన్ చేసి 2 రోజులలో పంపిస్తామని 25,000 ప్యాకేజీ మాట్లాడుకున్నారట. 2 రోజులలో ఇంటికి పంపిస్తామని చెప్పి 20 రోజులు దాటినా కూడా గా హాస్పిటల్లోనే ఉంచుకున్నారట ఆ పేషెంట్ ను. అరే ఏమైంది 2 రోజులు అని చెప్పి 20 రోజుల పొద్దు కూర్చున్న పేషెంట్ అని అక్కడ ఉన్న వాళ్ళు అడిగేసరికి ఇప్పటిదాకా మీ పేషెంట్ కు 2 లక్షల రూపాయలు బిల్లు అయింది, ఆ బిల్లు కట్టి హాస్పిటల్ నుంచి బయటికి తీసుకొని పోరని హాస్పిటల్ ఉన్న యాజమాన్య అనుడితోటే అక్కడ ఉన్న పేషెంట్ వాళ్ళ ఇంట్లో అందరు మస్తుగానం బాధ పడుకుంటా ఏడ్చి పోలీసులకు గట్లనే డిఎంహెచ్ అధికారులకు ఈ ముచ్చట చెప్పిర్రు. రిసెప్షన్ ఇట్లా మస్తుగా ఉంటాయి దానికి ఏముంది అని చెప్తున్నారు. అయిన తర్వాత అక్కడికి 108కు ఫోన్ చేశారు. అక్కడ చూసిన వాళ్ళు 108కి ఫోన్ చేస్తే 108 పర్సన్ ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇక్కడ తీసుకొచ్చే ముందు వీళ్ళ రిలేషన్స్కి తెలిస్తే ఇక్కడ తీసుకొచ్చే లోపు తనకి ఎలాంటి దెబ్బ కాలేదు, ఎలాంటి దెబ్బ తాకలేదు, చేతికి చిన్న గాయమైంది, చిన్న సర్జరీ చేస్తే సరిపోతుంది, రేపు మార్నింగ్ మిమ్మల్ని ఇంటికి పంపిస్తాము, దీనికి 25,000 రూపాయల ప్యాకేజీ మాట్లాడుకున్నారు హాస్పిటల్ వాళ్ళు. మాట్లాడుకున్న తర్వాత 6 తారీఖు నాడు అడ్మిట్ అయితే 7 తారీఖు నాడు మధ్యాహ్నం సర్జరీ చేసి 24 గంటల తర్వాత ఆపరేషన్ థియేటర్కు పోయేటప్పుడు కూడా పర్సన్ ఏమంటున్నాడంటే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, నాకు ఆపరేషన్ వద్దు, నేను బయట పసరుగట్టు కట్టించుకుంటా అని నడుచుకుంటూ వచ్చిండు హాస్పిటల్కు, నడుచుకుంటూ లోపలికి పోయిన తర్వాత ఆపరేషన్ థియేటర్కి పోయిన పర్సన్ ఈ రోజు వరకు దాదాపు 20 రోజులు దాటింది. ఈ రోజు వరకు నార్మల్గా ఉలుపు లేదు పలుపు లేదు. ఎలా ఉన్న పర్సన్ ఆపరేషన్ పోయే ముందు ఎలా ఉన్నాడో వచ్చేటప్పటికి అసలు సంబంధం లేకుండా కోమాలోనే పడి ఉన్నాడు. ఉన్న తర్వాత వీళ్ళు ఏమంటున్నారు, మా ట్రీట్మెంట్ అయిపోయింది మీరు తీసుకెళ్ళండి అని చెప్తున్నారు. వేరే